मरकजी ममलकती वज़ीर दाखिला जी किशन रेड्डी ने भैंसे के पुरतशद्दुद वाक़यात में जख्मी विजय और देवेंद्र रेड्डी की यशोदा हॉस्पिटल में इयादत की। उन्होंने चीफ मिनिस्टर के चंद्रशेखर राव से हाशियों के खिलाफ सख्त कार्रवाई करने का मुतालबा किया। मीडिया से बातचीत करते हुए उन्होंने कहा कि भैंसा टाउन महाराष्ट्र और तेलंगाना के मुजरिमीन की आमाजगाह बन चुका है। वज़ीर दाखिला ने हसास इलाकों में पुलिस के पिकेट्स की तैनाती और शबरोज पुलिस की चौकसी की जरूरत पर जोर दिया। ఎవరైతే నేరపూరితమైనటువంటి చరిత్ర ఉంటుందో మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు ఉంటారో వాళ్ళకి అడ్డాగా ఈరోజు బైన్సా మారిపోయింది। ఎక్కడైతే మజ్లిస్ పార్టీ డామినేషన్ జరుగుతుందో అక్కడనే ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి। మజ్లిస్ పార్టీ లేని దగ్గర ఎక్కడ కూడా హిందువులు కానీ ముస్లింలు కానీ మత సామరస్యంతో ఉంటున్నారు। మజ్లిస్ పార్టీ పెత్తనం ఉన్న దగ్గర, మజ్లిస్ పార్టీ రాజకీయ ప్రాబల్యం ఉన్న దగ్గరనే మత కలహాలు జరుగుతున్నాయంటే దీనికి పూర్తి బాధ్యత మరి టీఆర్ఎస్ పార్టీ వహించాలి। ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీ ఇద్దరు కలిసి ఈ రెండు కుటుంబాలు తెలంగాణను పరిపాలిస్తున్నారు। కాబట్టి బైన్సాలో జరిగినటువంటి దాడులకు పూర్తి బాధ్యత టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే వహించాల్సినటువంటి అవసరం ఉంది। అక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకుల మీద దాడులు చేయడము, మరి ఇతర దేశాల నుంచి ఫోన్లు చేసి మిమ్మల్ని హత్య చేస్తానని బెదిరించడము, ఆ రకంగా అనేక రకాలుగా మజ్లిస్ పార్టీ మరి గూండాయిజంతో ఇక్కడ మరి సామాన్య ప్రజలను బెదిరించడము, గ్రామాల్లో కూడా పడి గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఒకరొకరిని గుర్తించి మీ మీద దాడులు చేస్తాము, మీరు ఎక్కడ కూడా యాక్టివ్గా ఉండొద్దు, రాజకీయంగా మాకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అనే విధంగా ఈరోజు ఆ చుట్టుపక్కల గ్రామాలలో కూడా మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలు చేస్తూ ఉంది। ఈరోజు మరి అక్కడ ఒక పసిపాపను కూడా మరి రేప్ చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి। ఆ సంఘటన పట్ల కూడా వెంటనే ఎఫ్ఐఆర్ తీయలేదని కూడా తెలిసింది। దీనిపైన తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వివరణ కోరుతాము। ఎందుకంటే చట్టంలో చాలా స్పష్టంగా ఎవరైనా అమ్మాయి రేపు జరిగినట్లయితే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేయాలని చెప్పి పార్లమెంటులో చట్టం చేయడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది। దాన్ని పూర్తి స్థాయిలో తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత అన్ని పోలీస్ స్టేషన్లో ఉంటుంది। మరి ఈ విషయంలో కూడా నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వము దాచిపెట్టేటువంటి ప్రయత్నము, మరి దాన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు। ఇది కూడా ఏమాత్రం క్షమించరానటువంటి సంఘటన। ఈ యొక్క నేను ఆ యొక్క సంఘటన మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది, ప్రభుత్వ అధికారులతో చర్చించడం జరిగింది। Every child's success story starts here, like a multifaceted diamond. Every student who steps into Success School shines with brilliance, sculptured by teachers polished to perfection. If opportunity does not knock, I will build a door. To us, success comes in cans, not in can'ts. Success is falling 9 times, getting up 10. Some people dream of success, others put their heart and soul into working for it. Success, finding oneself.